నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కోలకలూరు PHCలో బాధితులను పరామర్శించిన మంత్రి విడుదల రజని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా మెట్పల్లిలో నేత్రపర్వంగా జగన్నాథ రథయాత్ర హరే రామ హరే కృష్ణ 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 హరే హరే నినాదాలతో మార్మోగిన నగర వీధులు శ్రీశైలం దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురు గత కుంభకోణాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగిన దేవాదాయ శాఖ ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు పట్ల టీడీపీ నిరసన చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తెనాలి మండలం కోలకలూరు PHCలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి విడుదల రజని పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి పరిస్థితి వివరాలు డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే శివకుమార్, హెల్త్ కమిషనర్ జె నివాస్ తదితరులు ఉన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జగన్నాథ రథయాత్ర మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామివారి రథాన్ని పురవీధుల గుండా రమణీయంగా ఊరేగించారు. ఇస్కాన్ భక్తుల కీర్తనలు, నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనే నినాదాలతో నగర వీధులు మార్మోగాయి. ఈ మహోత్సవంలో విదేశీ ఇస్కాన్ భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలలో మెట్పల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Krishna Hare Krishna 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 Hare Hare నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఏపీ దేవాదాయ శాఖ చేపట్టింది. దీర్ఘకాలంగా ఒకే దేవస్థానంలో ఒకే సీటును అంటిపెట్టుకొని ఉండడం వలన అవకతవకలు జరుగుతాయన్న ఆరోపణలను అరికట్టేందుకు ఈ ప్రక్రియ అనుసరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పరిపాలన సౌలభ్యం కోసం బదిలీల ప్రక్రియను ప్రారంభించినట్లు బోగట్ట
గతంలో జరిగిన కుంభకోణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భక్తులకు దేవాదాయ శాఖ మెరుగైన సేవలు అందించాలంటే 2 లేదా 3 ఏళ్ల కంటే ఎక్కువ రోజులు ఒకే దేవస్థానంలో ఒకే సీట్లో ఉంచకూడదని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు 2 సార్లు పెంచినందుకు బాదుడై బాదుడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం జాతీయ రహదారిపై జరిగిన ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్సీ గౌరి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. పెంచిన బస్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, లేకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేశామని హెచ్చరించారు. పెంచిన బస్ ఛార్జీలు, పెంచిన డీజిల్ పెట్రోల్ రేట్లు, యంత్రాంగం దగ్గర నుంచి అందరికీ మా రిక్వెస్ట్, ఇది మా కొరకు కాదు. బస్ ఛార్జీలు పెంచిండే విషయం పైన మా కొరకు కాదు, మీ కొరకు కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను ఆర్టీసీ రేట్లు పెంచితే వాళ్ళు 20 రూపాయలు చెప్పినా, 40 రూపాయలు చెప్పినా, 80 రూపాయలు చెప్పినా, 100 రూపాయలు చెప్పినా బస్సు ఎక్కిన తర్వాత డబ్బులు ఇచ్చే ప్రయాణం చేస్తాం తప్ప మా దగ్గర డబ్బులు లేదు అని చెప్పారో దిగులు దిగేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో అధికారానికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాల పరిపాలన సాగించినటువంటి విషయాన్ని దయచేసి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ, ఈ మహానుభావుడు 2019లో అధికారానికి వచ్చిన తర్వాత నేనేమీ పెంచను, చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారం ధరలు పెంచేశారని ఆయన పైన అవాకులు చవాకులు పేల్చి ఆయన సమావేశాల్లో బాధుడే బాధుడు అని ప్రతి సమావేశంలో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి అధికారంకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పాడు పెద్ద మనిషి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నేను అడుగుతున్న ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరినీ అడుగుతున్నా, అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా, ఈ రోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగస్తులతో సమానంగా వాళ్ళ వేతనాలు పెంచారా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇస్తున్నారనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వసారి ముచ్చటగా ధరలు పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం. ఈ వరకు పెట్రోల్ రేట్ పెరిగితే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, డీజిల్ రేట్ పెరిగితే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. నేను అడుగుతున్నా, ఆర్టీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదు. నువ్వు ఇందులో ప్రయాణించేటువంటి సుమారు 65 లక్షల మంది 1,11,763 బస్సుల్లో సుమారు 3,803 మార్గాల్లో ఈ రోజు ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 65 లక్షల మందిలో ఆంధ్ర రాష్ట్రం వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇతర రాష్ట్రాల భద్రం చెప్పాల్సిన వికారాబాద్ ఆర్టీఓ భద్రునాయక్ తనను బండబూతులు తిట్టారంటూ మహమ్మద్ ఆయూబ్ అనే వ్యక్తి మన్నెగూడ చైన్ గోమూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు తమ వద్ద ఉన్నాయని చూపించినా ఆర్టీఓ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆయన వాపోయాడు. तो क्या है यहाँ पे, तो गाड़ी वाला है क्या बोल के सामने क्या करे, बात कर रहे हो, उससे बात कर रहे तो इतने देंगे उनको बोल के बोल रहे हैं ఎవరు తిట్టిరు आरटीओ సార్ బద్రీనాయక్ ఓకే तुम्हारा नाम क्या है? वीरेंद्र यादव। हाँ बोलो साइड में रुकी, गाड़ी साइड में था साहब, थोड़ा सा चला पीछे से आ गया, मोबाइल और सब ले लिए। कितना दिन हो गया? हो गया 15 दिन। మొబైల్ ఇంకెవరేరా చెక్ కూడా రాసింది కూడా ఇమ్మంటే ఇస్తారు సరే కట్టుకుంటా అంటే ఎందుకు తీసుకోండి మొబైల్ मोबाइल यहीं पे ड्राइवर साहब చూసుకుంటున్నాడు సార్, బండి మొబైల్ తీసుకొస్తా బండి తీసుకొస్తారని
అసలు అది చట్ట ప్రకారం తీసుకోవద్దు కదా, చెక్ రిపోర్ట్ రాసింది సార్ చట్ట ప్రకారం. చెక్ రిపోర్ట్ మొబైల్ తీసుకోవద్దు కదా, తీసుకోకూడదు కానీ రూల్స్ అట్లా ఉన్నాయి కదా సార్. 5-6 మంది డిపార్ట్మెంట్ ఉన్నారు. బండి అచానక్ ఏమైంది, మామూలుగా యాక్సిడెంట్ అయింది. బండి కార్ఖానలో ఉన్నది, కార్ఖానలోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టు. బస్ ఆపిండు, స్కూల్ బస్ ఆపి 30,000 తీసుకున్నాం. 30,000 అడిగితే 30,000 ఇవ్వలేము మేము. ఇవ్వలేకుంటే కేసు రాసిండు, మాకు 60,000 కేసు రాసిండు. స్కూల్ బస్ బీజేపీయేతర పార్టీలు ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో 2,000 బైక్లతో కృష్ణాకాంత్ పార్క్ నుండి బేగంపేట ఎయిర్పోర్టు మీదుగా జలవిహార్కు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదిబ్యారావు, రాజ్ కుమార్ పటేల్, సిఎన్ రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల మార్కెట్ యార్డు ప్రాంగణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో జరిగింది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ అధ్యక్షతన ఈ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించారు. మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, పార్టీ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నువ్వు అధికారం చేపట్టినటువంటి పరిస్థితి నీ రాజకీయ చరిత్రలో ఇంతవరకు లేదు, భవిష్యత్తులో రానే రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటూ పొత్తు లేకుండా సింగిల్ గానే వెళ్లి ప్రజల ముందు తన యొక్క నమ్మకాన్ని, గౌరవాన్ని ఇంకా ఇనుడింప చేసుకునే విధంగా ఒక ఆత్మస్థైర్యంతో ఒంటరి పోరాటానికి అలవాటు పడినటువంటి మహానాయకుడు. ఈ సందర్భంగా చెబుతున్నాం, నీలో ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉంటే రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే రాజకీయ ప్రజల ముందుకు వెళుతుంది, ఒంటరిగానే మేము పోటీ చేస్తామని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. సోనియా గాంధీ లాంటి ఒక శక్తివంతమైనటువంటి నాయకురాలను కూడా ఢీకొట్టి ఏర్పడినటువంటి పార్టీగా, మనందరి పార్టీగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఈ పార్టీ మనది, ఇన్ని సంవత్సరాల జెండా మోసి ఇక్కడి దాకా వచ్చాం, ఒక కొత్త మలుపుకి నాంది పలకపోతూ ఉన్నాం. ఒక 3 సంవత్సరాల పరిపాలన, అంతకుముందు ఒక 5 సంవత్సరాల ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక బాధ్యత గల సమయం. మనం 8,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్కే ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 62 లక్షల మందికి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు. ఇందులో బీసీలకు 30,74,000 మంది, బ్రాహ్మణ సామాజిక వర్గం 23,190 మంది, ఈబీసీలు 10,95,000 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 3,93,000 మంది, మైనార్టీలు 2,30,000 మంది, ఎస్సీ వర్గం 10,30,000 మంది, ఎస్టీలకు 3,62,000 మంది. ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ సడక్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో భాగంగా పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ వద్ద గల జాతీయ రహదారిపై ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని టౌన్ స్టేషన్కు తరలించారు. Come on!
హైదరాబాద్లో ఆదివారం జరగబోయే బీజేపీ విజయ్ సంకల్ప యాత్రకు నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు. నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి నాయకత్వంలో వారంతా పయనమయ్యారు. విజయ్ సంకల్ప్ యాత్ర హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం జరగబోయే 4 గంటల కార్యక్రమానికి ముదోల్ నియోజకవర్గం నుండి ఇక్కడ కార్యకర్తలు భారీ ఎత్తున తరలించడం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ ఒకటే లక్ష్యంతో మార్పు కోసం మన తెలంగాణలో మార్పు రావాలి. ఇది ఏదైతే ఇప్పుడు కేసీఆర్ పాలన నడుస్తున్నదో దానికి అంతమొందించాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త మన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇక్కడ ఏదైతే నరేంద్ర మోదీ గారి భారీ సంఖ్యలో 10 లక్షల మందితో మేము అనుకున్నామో 15 లక్షల మందితో చేసి చూపిస్తాం. దీనికి ఎన్ని అడ్డంకులు పెట్టినా కేసీఆర్ మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలే. ఇప్పటికే తెలుసుకున్నాం, అక్కడ వచ్చే బండ్లను కూడా మీరు పోలీసుల ద్వారా ఆపుతున్నారని. దీనికి మాత్రం మీకు భారీ చెల్లించాల్సి వస్తుంది. మా కార్యకర్తలతో పెట్టుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే దేశ సేవ కోసము, ధర్మం కోసము, దేశం కోసము పనిచేసే కార్యకర్తలు. మీరందరికీ ఒకటే ఆలోచించాలి, మనం చేస్తున్నది నరేంద్ర మోదీ గారి మన భారతదేశంలో మొత్తం ఒకటే హిందూ రాష్ట్ర సాధన కొరకు ఏదైతే నరేంద్ర మోదీ గారు చేస్తున్నారో దానికి మనము ఇక్కడ మార్పు తెచ్చి వచ్చే ఎన్నికల్లో భారీ ఎత్తున మనము తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఇక్కడ కూడా మనం బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్తూ మేడం రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ అందరూ బహిరంగంగా మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ బైంసా నుంచి ముదోల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ ముదోల్ నుంచి భారీ కార్యకర్తలతో వెళ్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ చాలా మంచిగా వెళ్ళండి. మీరు సుఖంగా మంచిగా ఉంటేనే మంచిది మనకు దేశానికి కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేడం రమాదేవి గారి నాయకత్వం, మేడం రమాదేవి గారి నాయకత్వం. ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తుళ్లూరులో తెలుగుదేశం నిరసన తెలిపింది. తుళ్లూరు మెయిన్ రోడ్ కూడలి వద్ద రోడ్డుపై నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి లైబ్రరీ సెంటర్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వం వచ్చిందాకా లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. మనం చెప్తాం తప్ప మీకు రెండో ఆలోచన లేదు. పేదవాడు ప్రతి నిత్యావసర వస్తువు కొనాలంటే మీరు వచ్చిన తర్వాత 100% పెరిగిపోయింది రేట్లన్నిటికీ. అన్నిటికీ నిత్యావసర సరుకులు పెంచే అయితే భవన నిర్మాణ కార్మికులకి అయితే పని కూడా లేకుండా చేసావు, ఇసుక దొరకకుండా చేసావు. వేల మంది ఇళ్ళకాడ కూర్చొని ప్రస్తుత భారంగా ఉన్నారు. అంతేకాకుండా మరి ఈ ప్రాంతంలో అయితే ఇలా 2 రోజులు కూడా పనిదినాలు దొరకటాల. ఎందుకంటే ఐరన్ రేట్ పెరిగింది, సిమెంట్ రేట్ పెరిగింది. ఛార్జీలు పెంచిన దాని మీద తుళ్లూరు మండలంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టి ఈరోజు చాలా బ్రహ్మాండంగా వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. అది సామాన్యుడు ఎట్ట బతుకుతాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సామాన్యుడు ఎట్ట ప్రయాణం చేస్తాడని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. 30 రూపాయలు విజయవాడ ఉంటే ఇప్పుడు 60 రూపాయలు విజయవాడ అయింది. అట్లనే గుంటూరు 30 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఉంటే ఆ రోజుల్లో ఈరోజు 40 రూపాయలు అయిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ డబుల్ ఛార్జీలు పెంచాడు. దీనికి ఈ ఆర్టీసీ ఛార్జీలే కాదు, నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేకపోతే అనేకమైన ఛార్జీలు పెంచడం జరిగింది. పేదవాడిని నడ్డీలు ఇస్తా ఉన్నాడు. అదిగాక
ఆయన పేదవాడికి సంక్షేమం కోసం నేను అమ్మఒడి వేస్తున్నాను, అది వేస్తున్నాను, ఇది వేస్తున్నాను చెప్తా ఉన్నాడు. రోజుకి 40 రూపాయలు అమ్మఒడి వేస్తా ఉన్నాడు. బ్రాందీ మీద ఆయన 100 రూపాయలు 200 రూపాయలు పెంచాడు. మరి అమ్మఒడి వేసేది రోజు 40 రూపాయలు అయితే ఆ బ్రాందీ దాగే 100 రూపాయలు అతను కట్టాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా పేద ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకి డబ్బులు వేస్తానని చెప్పి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తా ఉన్నాడు. ఈ అప్పుల్లో కూడా వీళ్ళకేసేది 1,00,000 కోట్లు అయితే అక్కడ తినేది 2 లక్షల కోట్లు అవపడతా ఉంది. అసలు లెక్కలు తేల్చాలా, నువ్వు అప్పు ఎంత తెచ్చావు, సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ఇచ్చావు అనేది కూడా అప్పు తేల్చాలా. ఈ రకంగా దోపిడీ దొరుకుతుంది రాష్ట్రం అంతా కూడా. మట్టిలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, బ్రాందీలో కానివ్వండి, అనేక రకాలుగా దోపిడీ జరుగుతుంది. ఇటువంటి దోపిడీ జరిగే ప్రభుత్వాన్ని రేపు గద్దెదించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడిని బతకనిచ్చే పరిస్థితి లేదు. సామాన్యుడినే టార్గెట్ చేసి సామాన్యుడినే దోచుకుంటున్నాడు. ఎందుకంటే సామాన్యుడికి పోరాడేటువంటి శక్తి లేదు, మాట్లాడేటువంటి శక్తి లేదు. అందుకోసమే సామాన్యుడినే దోచుకోవటం మొదలెట్టాడు. సామాన్యుడికి అందుబాటులో లేకుండా అనేకమైనటువంటి తీసేసిన దానిలో భాగమే ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం. గతంలో 30 రూపాయలు ఉన్నటువంటి ఛార్జీని ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రూపాయలు చేశాడు. అంటే సగానికి సగం రేట్లు పెంచేశాడు. సామాన్యుడు ఏ విధంగా బతకాలి? సామాన్యుడికి ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకుండా తేవాలనేనా ఈ ప్రభుత్వం ఉద్దేశం? అలాగే సంక్షేమ పథకాలనే పేరుతో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలను 10 రూపాయలు ఇస్తే నవరత్నాలు అనే పేరు మీదుగా 9 రూపాయలే ఈ ప్రజలకు అందుతుంది. అంటే ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి 1 రూపాయి కొట్టేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సామాన్య ప్రజలారా, మన బ్రతుకులు భారం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుదాం. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సామాన్యులమైనటువంటి మనమే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం వచ్చిందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అమరావతి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలకలూరు పిహెచ్సిలో బాధితులను పరామర్శించిన మంత్రి విడుదల రజని. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా. మెట్పల్లిలో నేత్రపర్వంగా జగన్నాథ రథయాత్ర. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే నినాదాలతో మార్మోగిన నగర వీధులు. శ్రీశైలం దేవస్థానంలో శాశ్వత ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురు. గత కుంభకోణాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిన దేవాదాయ శాఖ. ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు పట్ల టీడీపీ నిరసన. చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.